చెప్పావుగా ఈ రోజు డాడీ డ్రాప్ చేస్తాడని. క్లాస్ కంటే ముందు నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది. అందరూ వచ్చేసుంటారు. డాడీ ఇంకా నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని? నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను, కానీ ఒక కండిషన్. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి. ఎవరి తలైనా పగలగొట్టు, ఎవరి కాలైనా విర్రగొట్టు. అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి? నువ్వు ఊరుకో, ఇది మా విషయం. షష్. ఓకేనా? డబుల్ ఓకే. దాట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. కమాన్ కమాన్ కమాన్. నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు. అదే క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది. అరే ఎవరా క్లయింట్? ప్రతిరోజు మీ భార్య టైం ని వేస్ట్ చేస్తోంది. అదే కొంపతీసా క్లయింట్ నాకన్నా అందమైన అమ్మాయి కాదు కదా? అరే నువ్వు ఒక దానివి, స్కూల్ కి లేట్ అయిపోతుంది. కమాన్ కమాన్ కమాన్. అరే నీళ్ళ బాటిల్. ఓ ఇవి. బాయ్. బాయ్ మమ్మీ. Hello. హాయ్ లీలా. How cute. I was waiting for your call. ఓకే లీలా, నేను మీతో కంపెనీ పాలసీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే నేను నీతో చాలా మాట్లాడాలి, కానీ ఇప్పుడు నేను ఒక మీటింగ్లో ఉన్నాను. Why don't you do one thing? కరెక్ట్గా 4 గంటలకి మన సిటీ మాల్ గేట్ దగ్గరకు వచ్చే మీ ఆఫీస్కి దగ్గరలోనే ఉంది కదా, అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు లీలా, నాకు ఒక ప్రాబ్లం ఉంది. అరే 4 గంటలకు సిటీ మాల్కి వస్తుందట. నన్ను అక్కడికి రమ్మంటుంది. నేను అక్కడికి వెళ్ళను సార్. అరే వెళ్ళు ఆదిత్య, ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం. మన కంపెనీ పరిస్థితి నీకు తెలుసు కదా. చూడు ఆదిత్య, ఎలాగైనా సరే ఈ రోజే కాంట్రాక్ట్ మీద సైన్ అయి తీరాలి. దట్స్ ఆల్. No, it's not looking nice. ఓకే. All right. ఎస్ మ్యామ్. Hi, come in. ఇప్పుడే మార్చే. Change it. ఓకే మ్యామ్. Thank you. హాయ్. హాయ్, మా షోరూమ్కి ఒక సర్ప్రైజ్ విజిట్. అప్పుడప్పుడు ఇలా వచ్చే ఎంప్లాయీస్ని చెక్ చేస్తుంటాను. రైట్. Finally I see a good section. Smart. ఏంటి? గిఫ్ట్. ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ దీన్ని గిఫ్ట్ ప్యాక్ చేసేవు. ఎస్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్లో సైన్, ఐ మీన్ కాంట్రాక్ట్. సైన్ చేయడానికి ముందు చదవచ్చా? యా షూర్. మ్యామ్ థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని చదవండి. ఇంటికి వెళ్తున్నాం, అక్కడ సంతకం పెట్టిస్తాను. కూర్చో. డ్రింక్స్ తీసుకుంటావా? ఓకే. తీసుకో. థ్యాంక్స్. ఏంటి? ఏం కావాలి నీకు? నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని. మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు. చూడు,
నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు. నేను ఎవరితోనైనా ఉంటాను. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివి? నీ పనేమిటో అది చూసుకో. హౌ డేర్ యు! ఒక్కడు చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు. మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చెయ్యొద్దు. ఇస్ దట్ క్లియర్? నా కోసం చూస్తున్నావా? ఆ? ఆ, అవును. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను వెళ్ళాలి. యూ డోంట్ బాదర్. నేను సంతకం చేయించుకుంటాను. రేపొచ్చి కలుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఇది ఇల్లు కాదా? అది కాదు. లీలా, ఐ మీన్ ఇది ఇల్లే, కానీ ఇది నీ ఇల్లు. నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కరెక్టే. ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఇల్లంటే. అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని. ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది. అలాగే రోజు నేను ఎదురు చూస్తుండేదాన్ని. కానీ ఆయన రాత్రుళ్ళు ఎక్కడో గడుపుతుండేవారు, వేరే ఎవరితోనో. ఒంటరితనంతో నా మీద నాకే అసహ్యం వేసేది. ఒకవేళ మనం ముందే కలుసుకొని ఉంటే, నీకు పెళ్లి కాకపోయి ఉంటే. లీలా, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్ను అలా మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివా? అది కాదు లీలా. ఏం మాట్లాడుకో. డోంట్ సే ఎనీథింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓహో, టైయా ఇది? ఎవరిచ్చారు? ఇది ఎక్కడ దొరికింది నీకు? కార్లో ఉంది. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. నైస్ కలర్.
అదెవరో క్లయింట్ ఇచ్చుంటారు. స్మార్ట్ క్లయింట్ హా? ఎలా సంతోషపెట్టాలో తెలుసు అనుకుంటా. నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పనిచేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నావు. లేదు, అలాంటిదే లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్, జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి. అట్లీస్ట్ రాత్రి అయిన టైంకి వచ్చేయండి. హ్మ్? అవును, ఈ క్లయింట్ ఎవరైనా? అమ్మాయి మాత్రం కాదు. ఎన్నిసార్లు చెప్పను, రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుంది అనుకుంటున్నావా? ఓకే 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 కూల్ కూల్. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను. టిఫిన్ చేసి పెట్టాను. ఈట్ అండ్ గో. ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఓహ్, టైం. హలో, ఆదిత్య గారు, ఫోటోలు ఎలా ఉన్నాయి? ఎవరు నువ్వు? బిజినెస్ మ్యాన్. నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు? ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా వస్తుంది? షట్ అప్. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను, నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు. ఓకే, రేపు ఉదయం హాలిడే ఇన్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నేను చెప్పే 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ 1, నువ్వు చెప్పిన చోటుకి నేను రాను, నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. పాయింట్ నెంబర్ 2, నేను నీకు కనిపించను, నేను చెప్పిన చోట నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 3, నువ్వు వచ్చేటప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకురావాలి. ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. చూడు, నువ్వు నన్ను పర్సనల్గా మీట్ అవ్వనంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను. హలో హలో హలో. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, ప్లీజ్ కమ్. మిస్టర్ ఆదిత్య, ఎస్. ఆలీ జార్జ్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. హలో. రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. మర్డరా? కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మాత్రం కాదు, కానీ హంతకుడు పోలీసుని తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా నాటకం ఆడాడు. కానీ నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్? సహాయం నీకు మేం చేస్తాం మిస్టర్ ఆదిత్య. ప్రస్తుతం మా అనుమానం అంతా మిసెస్ లీలావతి నారాయణ మీదే ఉంది. ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది. ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మిసెస్ నారాయణ యవ్వనంలో ఉంది, పైగా అందంగా కూడా ఉంది. ఆవిడ తెలుసుకుంటే ఎంతటి మగాడినైనా సరే క్షణాల్లో బుట్టలో పడేస్తుంది. సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను. మీరు చాలా మంచివారు. మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు, రైట్? ఎస్ సార్. మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని. ఇదొద్దు. ఇదిగో ఇది తిను. ఇదిగో. అది వాడు బాబేం కాదు, పెద్దవాడయ్యాడు. కరెక్టే, నేను వాడి బాబును కదా. ఇది తిను. గుడ్. వదిలిపెట్టుకో, మొత్తం తినే. కమాన్, ఫినిష్. దట్స్ ఇట్. వెరీ గుడ్.
పరిచయం ఉందా? మ్, ఆ, ఆ, లేదు మేనేజరు మేనేజ్ చేయబోతే నేను మేనేజర్? అదేం లేదు, నువ్వు తిను, ముందు తిను. ఆ, ఆ, నాకు నాకు కొంచెం స్టమక్ ట్రబుల్. భోంచేయండి. వద్దు, లూజ్ మోషన్ అనుకుంటాను, లూజ్ చేసి వస్తాను. హే, ఏమిటిదంతా? కోపమా నా మీద? లేదు, మరి కలుసుకోవడానికి రాలేదే? లీలా, దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా? నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నా ఫ్యామిలీ బయట భోంచేస్తున్నారు లీలా. ప్లీజ్, నో నో లీలా, అంతకు మించి కిందకు వెళ్ళకు. ప్లీజ్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ? నా దాహాన్ని తీర్చుకోనివ్వు. అది ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి. సారీ. యూఆర్ వెరీ గుడ్ బాయ్. నా వెనిలా ఐస్ క్రీమ్. అరే, అప్పుడే తినేసావా? తినేసాను డాడీ. మరి డాడీ కంపెనీ ఎవరు ఇస్తారు? ఇంత ఆలస్యమైందేంటి? అంతా చల్లారిపోయింది. ఏం లేదు, కడుపు బాగా చెడిపోయింది, అందుకే. ఐ మీన్, ఐ ఓకే? యా ఫైన్. హలో సత్య, హౌ ఆర్ యూ? హాయ్ దివాకర్. హాయ్ ఆదిత్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, నేను లేట్గా వచ్చాను. నువ్వు లీలావతం చూసావా? నేను లీలా ఎవరు? హాయ్ ఆదిత్య. హాయ్. వైఫ్? యా మై వైఫ్ సత్య. లీలా మై న్యూ క్లయింట్. హాయ్. హాయ్. అండ్ ఇతని పేరేంటి? దివాకర్. దివాకర్. నీకు తెలుసు కదా ఇతను. వెళదామా దివాక? మరి డిన్నర్? నాకిష్టమైంది ఏది ఈరోజు ఇక్కడ దొరకదు. కమ్ ఆర్యా. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను. ఈ టైంలోనా? ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది. ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. అర్జెంట్. ఓకే ఓకే. లీలా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను రెస్టారెంట్కి మీటింగ్ కోసం వచ్చాను. నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని. ఒకవేళ మన విషయం సత్యకి తెలిసిపోయి ఉంటే తెలిస్తే మాత్రం ఏం చేయగలదు? నా మనసు నా మాట వినడం లేదు జియా, అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు లీలా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒక మాట చెప్పనా? ఒకవేళ నిన్ను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను.
హలో, ఎవరు మాట్లాడండి. అలా గొంతు చించుకుని అరవకండి సార్. మీ భార్య కనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, బటన్స్ ఎందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. నీకేం కావాలి? చెప్పాను కదా. అలాగే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, కానీ నాకు ఆ ఫొటోస్ నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి, అర్థమైందా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి. ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. 2 ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు. అరవద్దు బాస్, నువ్వు ఏటీఎం లాంటి వాడివి. నీ దగ్గర ఎనీ టైం మనీ. నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను. ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పిలుచుకుంటాం. ఇది అలాంటిదే బాస్. ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఆ, ఎవరండి? ఆ, ఆ, అతను అతను మన పాత కాంట్రాక్టర్. అతను మెయిన్ సెంటర్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటాడు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడున్నారు? ఆఫీస్కి ఫోన్ చేస్తే 4 గంటల ముందే వెళ్ళిపోయారన్నారు. మీ మొబైల్కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్లో పెట్టారు. కనీసం ఏదైనా అర్జెంట్ పనుండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఓ మై గాడ్, ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య. నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు. నేను మీకేం చెప్పాలనుకున్నానో తెలుసా? ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. వాడికి దెబ్బ తగిలింది. వాట్? ఆర్య? వాడిని ఇప్పుడు లేపకండి. ఆర్య? ఇప్పుడే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకున్నాడు. అది ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి, కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోతుంది అనిపిస్తోంది. మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే, నీకు మా అవసరం లేదనుకుంటే, నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలాగే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. వాడు మీన్ నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే నేను ఇల్లదులు వెళ్ళిపోతానని చెప్తున్నాను, కానీ మీకే బాధగా లేదా? అయితే ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నీకు చేతులెత్తి నమస్కరించినా, నీ కాళ్ళు పట్టుకోనా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా? ఐ ఫెడ్ అప్. I'm